వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తు కొనసాగుతోంది. ముస్లింలకు ఎంపీ సీటు కేటాయించే యోచనలో ఉన్నారు వైసీపీ అధినేత. ఈ నేపథ్యంలో గుంటూరు, నంద్యాల నుంచి ఏదో ఒక స్థానం కేటాయించాలన్న ఆలోచనలో ఉన్నారు జగన్. అయితే నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికీ కొలిక్కి రాలేదు. మరోపక్క గుంటూరు, నంద్యాలలో పోటీకి సినీ నటుడు అలీ ఆసక్తి చూపకపోవడంతో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా పేరు తెరమీదకొచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎంపీ సీటు మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా పేరు ఇప్పుడైతే ప్రస్తుతానికి తెర మీదకి వచ్చింది. ఆయనకే కేటాయించే అవకాశం కనిపిస్తుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అదిగా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఆ పార్టీలో అభ్యర్థుల కొరత చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గానికి 3-4 ఆశావాహుల సంఖ్య ఉంది, కానీ ఎంపీలకు సంబంధించి మాత్రం పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు వైసీపీకి చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా కోసం కసరత్తుల మీద కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మైనార్టీ నేత ఆలీ, సినీ నటుడు ఆలీకి నంద్యాల గానీ గుంటూరు గానీ ఇవ్వాలని చెప్పి పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తా ఉంది. వీటన్నిటికి మించి మైనార్టీ కోటాలో ఒక ఎంపీ స్థానాన్ని ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి కూడా విజయవాడ వరకు అంటే దాదాపుగా 8 నుంచి 10 మందికి బీసీలకు ఎంపీ అభ్యర్థులు ఇస్తున్నారు. మైనార్టీ కోటా కింద కూడా 1 గానీ 2 గానీ ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ఒక ఆలోచన చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఆలోచనలో భాగంగానే సినీ నటుడు ఆలీని నంద్యాల వెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన నంద్యాల వెళ్ళడానికి ఆసక్తి చూపట్లేదు. గుంటూరు ఇస్తే తాను పోటీ చేస్తానని చెప్పి ఆలీ అధిష్టానం వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆలీకి సంబంధించి గుంటూరు జిల్లాతో సన్నిహిత సంబంధాలు, బంధుత్వం కూడా ఆలీకి గుంటూరులో ఉంది. ఆయనకు బంధుత్వంతో పాటు ఆయన కుమార్తెకి సంబంధించిన వాళ్ళ అల్లుడికి సంబంధించిన బంధువులు కూడా గుంటూరులోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గుంటూరులో కనుకైతే ఖచ్చితంగా తనకి విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటే తనకు గుంటూరు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలీ కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నంద్యాల అభ్యర్థికి సంబంధించి మాత్రం ఇంకా కొలిక్కొస్తున్న పరిస్థితి కనిపించలేదు. అయితే తాజాగా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, మైనార్టీ నేత సంబంధించి కూడా ఖాదర్ బాషా పేరుని ఒకటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాయలసీమ నేతలు పెద్దిరెడ్డి వద్ద చేసుకొచ్చినట్టు తెలుస్తాం. దీనికి సంబంధించి పెద్దిరెడ్డి కూడా అభ్యర్థికి సంబంధించిన అంశాలు తదితర వాటిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. అలాగే దానికి సంబంధించి ప్రధానంగా అంటే పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్థిక, సామాజిక, కుల సమీకరణాలు బేరేజ్ వేసుకుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా సమీకరణాలు ఏర్పాటు చేస్తాం. సో ఈ నేపథ్యంలోనే అతనైతే ఏ విధంగా ఉంటుందని ఒక ఆలోచన అయితే చేస్తా ఉన్నారు. దాదాపు మరోవైపు ఆలీ కూడా తనకు నంద్యాల వద్దంటంతో కూడా అక్కడ ఆల్టర్నేట్ గా మైనార్టీ నేత కోసం కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే కొంచెం గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాధిక. మరి ఈ నేపథ్యంలో అలీ మాటలను కన్సిడర్ చేసుకొని గుంటూరుకే కేటాయించే అవకాశం కనిపిస్తుందా? అంటే ప్రధానంగా ఆలీకి సంబంధించి ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మొదట గుంటూరు ఎంపీకి సంబంధించి కూడా నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయమని చెప్పి అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి కూడా అధికారులు వచ్చి కలవాలని చెప్పి 2-3 సార్లు ఫోన్ చేసినా గానీ ఆయన అయితే కార్యాలయానికి రాలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపుగా ఎల్లుండి గానీ దీనికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి కృష్ణదేవరాయలతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన గనక గుంటూరు వెళ్తానంటే సరే, లేకపోతే ఖచ్చితంగా ఆలీని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు గనక సరే అంటే కనుక ఖచ్చితంగా ఆలీని మాత్రం నంద్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి ఏర్పడతా ఉంది రాధిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.